Hi guys, how are you all? కొంతమంది ముందే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. మీకు వినిపిస్తుందా? యా వినిపిస్తుందండి. ఎస్ మ్యామ్. ఓకే, లెట్స్ స్టార్ట్. Okay, my name is Dhanlakshmi Ma. I'm going to teach you Java. Okay, today we will see about what is Java and where do we use Java and why only Java. సో మనం జావా అంటే ఏంటి, అలాగే జావాని ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ జావాని ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? టుడే వి విల్ డిస్కస్ అబౌట్ జావా, where do we use Java. And why only Java. Okay, so according to you, what is Java? May I know? Okay, I'll tell you. Java is a technology which helps me to develop different types of applications. సో జావా అనేది ఒక టెక్నాలజీ మా. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఏం డెవలప్ చేస్తాము అంటే అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తాం. సో అప్లికేషన్స్ అంటే ఏంటి? సో ద అప్లికేషన్స్ విచ్ విల్ సాటిస్ఫై అ పర్టికులర్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఆర్ సర్వీస్ రిక్వైర్మెంట్స్. సో సంథింగ్ ఏదైనా ప్రోడక్ట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, సో వీటిని సాటిస్ఫై చేయగలిగే వాటిని మనం అప్లికేషన్స్ అంటాం. సో లెట్స్ ఏ క్యాలిక్యులేటర్ ఉంది అనుకుందాం. సో ఈ క్యాలిక్యులేటర్ మనం బిగ్ అప్లికేషన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో అలాంటివి డెవలప్ చేయాలి అంటే ఇట్ టేక్స్ టైం. 1 minute guys. సో జావా అనేది ఒక టెక్నాలజీ మా విచ్ హెల్ప్స్ మీ టు డెవలప్ అప్లికేషన్స్. సో ఈ అప్లికేషన్స్ ఏంటి అంటే విచ్ విల్ సాటిస్ఫై పర్టికులర్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఆర్ సర్వీస్ రిక్వైర్మెంట్స్. సో లెట్స్ సే టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాలిక్యులేటర్. సో ఈ క్యాలిక్యులేటర్ ని మనం యూజ్ చేసేది ఎందుకు? ఎనీ బిగ్ టైప్ ఆఫ్ బిగ్ క్యాలిక్యులేషన్స్ ని మనం పర్ఫామ్ చేయాలి అంటే క్యాలిక్యులేటర్ ని యూజ్ చేస్తాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ which will satisfy our arithmetic operations requirements. And one more thing is a Gmail application. Let's take an example of Gmail application. So Gmail application will help me to send official messages to person or employee to employee or employee to organization. Organization నుంచి ఎంప్లాయీ కి పంపించాలి అన్న ఇలాంటి అఫీషియల్ మెసేజెస్ ని మనం పాస్ చేయాలి అంటే we use Gmail applications. So applications which will satisfy particular product requirement or service requirements. అండ్ ఈ అప్లికేషన్స్ కి మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్యాలిక్యులేటర్,
and email. So these are some of the applications. For example కి ఒక 2 అప్లికేషన్స్ క్యాలిక్యులేటర్ అండ్ జీమెయిల్. అండ్ ఈ అప్లికేషన్స్ అంటే ఏంటో మనం పూర్తిగా తెలుసుకునే కంటే ముందు మనం ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకోవాలి. అదేంటి అంటే సాఫ్ట్వేర్. దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద కంప్యూటర్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. సో కంప్యూటర్ మనం ఇదేంటి అంటే rules and instructions which are given to the computer to perform a specific operations. So ఈ specific operations ని మనం కంప్యూటర్ ద్వారా చేయించాలి అంటే we use software. సో ఈ సాఫ్ట్వేర్ అనేది మేజర్గా నాకు 2 టైప్స్ అండ్ ఆ 2 టైప్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అనదర్ వన్ ఈస్ application software. The system software and application software. System software is the software designed to develop operating systems. So operating systems ని మనం డెవలప్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అండ్ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి డెవలప్ చేసిన ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లెట్స్ సే that is device manager and command prompt. So these are the two examples which were developed by using system software. So system software ni use cheskoni develop chesinavi device manager and command prompt or terminal kuda anochu. So command prompt is nothing but terminal. And application software. So by using this application software we can able to develop applications. Different types of applications ni manam develop cheyochu. So ee different types of applications ke examples em unnai? Calculator and Gmail application. So ఇంకా అదర్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. లెట్స్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. సో ఇలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నిటిని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి డెవలప్ చేస్తాం. అండ్ ఈ అప్లికేషన్స్ అనేవి మనకి 2 టైప్స్. అప్లికేషన్స్ ఆర్ మెయిన్లీ classified into 3 types. So those are, can you able to hear me? Yes, ma'am. Okay. సో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ లో అప్లికేషన్స్ అనేవి మనకి 3 టైప్స్ గా డివైడ్ అయి ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ డెస్క్టాప్ అప్లికేషన్స్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ distributed applications, and the third one is mobile applications. So these are the 3 types of applications do we have. So there are different types of applications. Major ga enti ante desktop applications, distributed applications and mobile applications. So desktop applications ante enti? The applications which will run only on local machine, and by using these applications we are unable to share any information from person to person or file to file or machine to machine. So machine to machine కానివ్వండి, person to person కానివ్వండి, ఇలాంటి అప్లికేషన్స్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ని యూజ్ చేసి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయలేం. సో ఈ అప్లికేషన్స్ ఎక్కడ రన్ అవుతాయి అంటే ఓన్లీ లోకల్ మెషిన్ లో మాత్రమే రన్ అవుతాయి. మీనింగ్ it varies from machine to machine. సో మెషిన్ టు మెషిన్ వ్యారీ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన క్యాలిక్యులేటర్. సో ఈ క్యాలిక్యులేటర్ ని ఎగ్జాంపుల్ కి తీసుకోవచ్చు. సో క్యాలిక్యులేటర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ డెస్క్టాప్ అప్లికేషన్స్. సో ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్ ని మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అని కూడా అనొచ్చు. అండ్ అలాగే ఈ అప్లికేషన్స్ అనేవి రన్ అవ్వాలి అంటే ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ సర్వర్, డేటాబేస్ అండ్ ఇంటర్నెట్. ఎలాంటి ఇంటర్నెట్ యూజ్ లేకుండా ఇవి వర్క్ అవ్వగలవు, ఇవి రన్ చేయగలం మనం ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్. సో డెస్క్టాప్ అప్లికేషన్స్, ద అప్లికేషన్స్ విచ్ విల్ రన్ ఓన్లీ ఆన్ లోకల్ మెషిన్
and which doesn't require any server, database, and internet. So by using these applications, we cannot share any information from machine to machine or person to person. So for this example is calculator. So we can, by using calculator, we can perform only arithmetic operations, right? సో ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమన్నా మనం స్టోర్ చేసుకుంటామా అంటే లేదు, స్టోర్ చేసుకోము. అండ్ అట్ ది సేమ్ టైం క్యాలిక్యులేటర్ ని యూజ్ చేసి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయలేము. అండ్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే వీడియో ప్లేయర్. సో వీడియో ప్లేయర్ ని యూజ్ చేసుకొని మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తామా, డేటాని షేర్ చేసుకుంటామా, లేదు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, సో ఇలాంటివన్నీ ఏంటి అంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ కింద కేటగరైజ్ అయి ఉన్నాయి. అండ్ ద అదర్ వన్ ఈస్ distributed applications. So these are the applications which will run on browser. So browser లో రన్ అయ్యే వాటిని distributed applications అంటాం. So which requires, ఇవి రన్ అవ్వాలి అంటే it requires server, database to store the information, and which requires internet to run. So వీటిని మనం రన్ చేయాలి అంటే సర్వర్ కావాలి, అండ్ అలాగే డేటాబేస్ అండ్ ఇంటర్నెట్ కావాల్సి ఉంటుంది. సో దీస్ విల్ రన్ ఆన్ బ్రౌజర్ అండ్ requires server, database and internet to run. సో ఈ అప్లికేషన్స్ ని మనం రన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ 4 థింగ్స్ అనేవి కంపల్సరీగా కావాలి. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో ఈ అప్లికేషన్స్ కి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మీకు తెలిసిందే జీమెయిల్ అప్లికేషన్స్. సో బై యూజింగ్ జీమెయిల్ అప్లికేషన్, ఈ జీమెయిల్ అప్లికేషన్ ని యూజ్ చేసి we can transfer the data from person to person or machine to machine. Guys, just give me 1 minute. Guys, screen కనిపిస్తుందామా? ఓకే. సో మనం ఏమేం అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్స్, సో ఈ అప్లికేషన్స్ అనేవి మేజర్గా మనకి 3 టైప్స్ మా. సో అవేంటి అంటే డెస్క్టాప్ అప్లికేషన్స్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్.
సో ఈ అప్లికేషన్స్ లో డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే మీకు అర్థమైందా డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే? గైస్, కెన్ ఎనీవన్ రెస్పాండ్ నౌ? I hope you all understood. Desktop applications are the applications which will run only on local machine, which doesn't require any server or internet or database. So example దీనికి calculator. Right. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్యాలిక్యులేటర్ ఆర్ ఎంఎస్ వర్డ్, నోట్ ప్యాడ్, ఇలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నిటిని మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్, సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ విచ్ విల్ రన్ ఆన్ బ్రౌజర్. బ్రౌజర్లో రన్ అయ్యే వాటిని మనం డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటాం. అండ్ విచ్ రిక్వైర్స్ సర్వర్, డేటాబేస్ అండ్ ఇంటర్నెట్ టు రన్. సో వీటిని మనం రన్ చేయాలి అంటే ఇట్ రిక్వైర్స్ దీస్ 4 things. కంపల్సరీగా ఇవి కావాల్సి ఉంటుంది. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దోస్ ఆర్ జీమెయిల్ అప్లికేషన్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎనీ distributed applications can be considered under distributed applications. Okay, so these distributed applications are the applications which will run on browser and which requires server, database and internet when we want to run them. And by using distributed applications, we can able to share any information from person to person or machine to machine. Okay. And then mobile applications. So mobile applications can be both desktop and distributed. So these can be considered as desktop and mobile applications. So ఈ mobile applications అని ఎందుకు డివైడ్ చేసాము అంటే, లెట్స్ సే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ అప్లికేషన్స్ ని మనం రన్ చేయాలి అంటే ఇట్ రిక్వైర్స్ ఓన్లీ ల్యాప్టాప్స్. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒక అప్లికేషన్ ని బిల్డ్ చేసినప్పుడు ఏదైనా అప్లికేషన్ మనం మొబైల్లో కూడా రన్ చేయగలిగితే వాటిని మనం మొబైల్ అప్లికేషన్స్ అంటాం. సో ఎనీ అప్లికేషన్ క్యాన్ బి డెవలప్డ్ అకార్డింగ్ టు ద ఫీచర్స్ ఆఫ్ మొబైల్. Those can be considered as mobile applications. So for mobile applications, the examples are can be calculator and WhatsApp. So these are the examples. Okay. So by using Java, we can able to develop all these types of applications. So is total we can able to develop a desktop, distributed and mobile applications by using only Java. So only Java ni use cheskoni manam ee 3 types of applications ni build cheyochu. So by using in Java, we have 3 modules to develop these types of applications. We have 3 modules in Java to develop desktop, mobile and distributed applications. So what are those modules are JSE module and JEE module and then JME module. So JSE module, which stands for Java Standard Edition. Java Standard Edition. So ఈ Java Standard Edition module ని యూస్ చేసుకొని మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయొచ్చు. By using JSE module, we can able to develop desktop applications. And then JEE, which stands for Java Enterprise Edition. And which helps me to develop distributed applications. Which helps me to develop distributed applications. And then JME, which stands for Java Mobile or Micro Edition. Micro Edition, which helps me to develop mobile applications. Mobile applications. So these are the 3 modules in Java which helps us
to develop different kinds of applications. So if you want to develop an desktop application or standalone applications, you can choose JSE module in Java. So if you want to develop distributed applications by using Java, you have to use a Java Enterprise Edition module. And if you want to develop mobile applications, you can choose a JME module. So these are the three modules which helps us to develop different kinds of applications. Okay, till now we have seen what are the types of applications, what is actual application and what are the types of applications, and ఈ applications ని మనం జావా ద్వారా డెవలప్ చేయాలి అంటే what are the requirements we need. సో వీటి గురించి చూసాం. అండ్ దెన్ ఒక అప్లికేషన్ అంటే ఏంటో చూసాం. బట్ స్టిల్ ఒక if you want to develop an application, we need to know about its structure, right? So we need to learn about application architecture. Application architecture. So if you want to develop an application, you need to know its structure, how it looks. అండ్ ఒక అప్లికేషన్ ని మనం బిల్డ్ చేయాలి అంటే టోటల్ గా దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకి ఆర్కిటెక్చర్ గురించి తెలియాలి కదా. సో నౌ విల్ సీ వాట్ ఈస్ అన్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ఒక అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ని మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని కూడా అనొచ్చు. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, రైట్. సో ఈ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ లో మేజర్లీ we have three components. So those are, I'll tell you. The first component is client, and the second component is server, and the third component is database. Okay, these are the major components we need to know if you want to develop an application. So what is client and what is server and database? I'll tell you. The client, we'll come to first client page. Let me search for instagram.com. Instagram. So when I click on this, one type of page has been opened, right? So ఇలా మనకి ఏదైతే వెబ్ బ్రౌజర్ లో కనిపిస్తుందో, సో ఈ పేజ్ ని మనం క్లయింట్ పేజ్ అంటామా. సో క్లయింట్ పేజ్ ఇస్ ద పేజ్ విచ్ యూజర్ విల్ ఇంటరాక్ట్. సో యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగపడేదాన్ని మనం క్లయింట్ పేజ్ అంటాం. సో ఈ క్లయింట్ పేజ్ లో మనం డీటెయిల్స్ ఏమేమి ఇస్తాం? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రైట్? సో లెట్ మీ గివ్ వన్ పాస్వర్డ్. సో వెన్ I enter as password, the login button has been, we have to click on login button, and then I have got some response, right? I have got one response, that is, sorry, your password was incorrect, please double check your password. సో నేను పాస్వర్డ్ అనేది తప్పుగా ఎంటర్ చేశాను, దాన్ని మళ్ళీ చెక్ చేసుకోమని చెప్తుంది కదా. సో ఈ పేజ్ ని మనం ఏమంటాం? క్లయింట్ పేజ్ అంటాం. సో ఈ క్లయింట్ పేజ్ లో మనం ఏం చేస్తాం? In this client page, we used to provide username and password and then login. Then login button మీద click చేసి when I enter username and password and then click on login. So when I click on login, now from client to server, one request will be sent to the server. So నాకు ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది? When I click on login, request will be sent to server page. సో ఈ సర్వర్ లో ఏం జరుగుతుంది అంటే, now server will write a query to the database. ఏంటి ఆ డేటాబేస్ కి క్వైరీ రాస్తుంది? క్వైరీ ఒకటి రాస్తుంది. ఆ క్వైరీ ఏంటి అంటే, లెట్స్ సే నేను ఇక్కడ యూజర్ నేమ్ ని ప్రొవైడ్ చేశాను కదా. లెట్స్ సే మై యూజర్ నేమ్ ఈక్వల్స్ టు user1 అనుకుందాం. user1 అనే నేమ్ ఇచ్చాను అనుకుందాం. సో ఈ user1 తో నా సర్వర్ కి రీచ్ అయింది కదా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని.
యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేవి నాకు సర్వర్కి రీచ్ అయ్యాయి. సో నాకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సర్వర్కి రీచ్ అవ్వగానే నౌ సర్వర్ విల్ సెండ్ రిక్వెస్ట్ టు డేటాబేస్. ఇన్ దిస్ వే యూజర్ 1తో మ్యాచ్ అయ్యే డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఫెచ్ చేయమని చెప్పేసి క్వైరీ ఒకటి రాస్తుంది డేటాబేస్కి. సో ఈ డేటాబేస్లో మనకి డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్లేస్ విచ్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్. సో క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటాం ఇక్కడ. సో లెట్స్ సే ఇన్స్టాగ్రామ్ లో మనం ప్రతిసారి రిజిస్టర్ అవుతూ ఉంటాం కదా. సో ఎవ్రీ టైమ్ మనం లాగిన్ అయినప్పుడు వన్స్ రిజిస్టర్ అయితే చాలు, బట్ ఎవ్రీ టైమ్ వీ యూస్ టు లాగిన్ వెన్ వీ వాంట్ టు యూస్ ఇన్స్టాగ్రామ్, రైట్? సో మనం ఎవ్రీ టైమ్ లాగిన్ అవుతున్నప్పుడు మన డీటెయిల్స్ మనం జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే మనం యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకి ఎలా ఎంటర్ అవ్వగలుగుతున్నాం? బికాస్ దే ఆర్ స్టోరింగ్ అవర్ డేటా, అవర్ ఇన్ఫర్మేషన్ ఇన్ దేర్ డేటాబేస్. సో ఈ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే ఇట్ స్టోర్స్ అవర్ ఇన్ఫర్మేషన్. ఏదైతే సర్వర్ నుంచి డేటా వస్తుందో, ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఆ ఇన్ఫర్మేషన్ ని ఇలా డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటారు అనమాట. సో ఇలా డేటా అనేది నాకు స్టోర్ అవుతుంది డేటాబేస్ లో. అండ్ ఇక్కడ ఇప్పుడు సర్వర్ అనేవాడు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు కదా, మళ్ళీ సర్వర్ హ్యాస్ సెంట్ రిక్వెస్ట్ టు ద డేటాబేస్, విచ్ మీన్స్ సర్వర్ రిక్వెస్ట్ డేటా డీటెయిల్స్ ఆఫ్ యూజర్ 1. సో యూజర్ 1 డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి డేటాబేస్ కి రిక్వెస్ట్ పంపించింది. ఒకవేళ డేటాబేస్ లో నాకు డేటా అనేది ఉంటే నా ఇట్ విల్ గెట్ అ రెస్పాన్స్. సో నాకు డేటాబేస్ నుంచి ఒక చిన్న రెస్పాన్స్ అనేది వస్తుంది. సో రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ యూజర్ 1తో డేటాబేస్ నుంచి డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. యూజర్ 1 డీటెయిల్స్ తో ఏవైతే మ్యాచ్ అవుతాయో నాకు ఇక్కడ, సో యూజర్ 1 డీటెయిల్స్ అన్ని, సో నాకు ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది కదా, సో రెస్పాన్స్ వచ్చింది కదా డేటాబేస్ నుంచి. సో ఆ డేటాబేస్ నుంచి రెస్పాన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఫెచింగ్ ద డీటెయిల్స్ ఫ్రమ్ డేటాబేస్. సో డేటాబేస్ లో ఏవైతే డేటా ఉన్నాయో ఆ డేటానంతా నాకు సర్వర్ కి రీచ్ చేస్తుంది. సో సర్వర్ కి రీచ్ అయిన తర్వాత నౌ సర్వర్ విల్ డూ వ్యాలిడేషన్ ప్రాసెస్. నౌ సర్వర్ విల్ డూ వ్యాలిడేషన్ ప్రాసెస్. Validation. So validation is nothing but comparing the details. క్లయింట్ నుంచి ఏవైతే డీటెయిల్స్ వచ్చాయో అలాగే నాకు డేటాబేస్ నుంచి ఏవైతే రిట్రీవ్ అయ్యాయో, డేటాబేస్ నుంచి రిట్రీవ్ అయిన డేటాని అండ్ అలాగే క్లయింట్ నుంచి వచ్చిన డేటాని, సో ఈ రెండింటిని మ్యాచ్ చేసి కంపేర్ చేసిన తర్వాత మనకి సర్వర్ నుంచి ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. సర్వర్ నుంచి ఏమొస్తుంది? రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ రెస్పాన్స్ అనేది మనకి టూ వేస్ లో ఉంటుంది. ఒకటి పాజిటివ్ అండ్ ఇంకొకటి నెగిటివ్. పాజిటివ్ అంటే ఏంటి? యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకి ఎంటర్ అవుతాం. we will enter into actual Instagram home page, right? ఒకవేళ నెగటివ్ వస్తే రెస్పాన్స్ మనకి ఇందాక రెడ్ మార్క్ లో చూపించింది కదా, సారీ డబుల్ చెక్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక చిన్న రెస్పాన్స్ ని చూపిస్తుంది. అంతేనా? సో నాకు ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ నేను ఏదైతే క్లయింట్ పేజ్ తో డీల్ చేశానో ఆ క్లయింట్ పేజ్ లో నేను ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సో ఈ 2 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత వెంటనే సో సర్వర్ కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అండ్ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత నౌ సర్వర్ విల్ సెండ్ రిక్వెస్ట్ టు డేటాబేస్ టు ఫెచ్ ద డీటెయిల్స్ విచ్ ఆర్ మ్యాచ్డ్ విత్ యూజర్ 1. సో యూజర్ 1 అనే నేమ్ తో మ్యాచ్ అయ్యే డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఫెచ్ చేయమని చెప్పేసి డేటాబేస్ కి రిక్వెస్ట్ అనేది పెడుతుంది. సో నాకు ఇప్పుడు డేటాబేస్ లో మ్యాచ్ అయితే యూజర్ 1 సర్వర్ కి మళ్ళీ యూజర్ 1 డీటెయిల్స్ తో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నిటిని ఫెచ్ చేస్తుంది. సో ఫెచ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు క్లయింట్ నుంచి వచ్చిన డీటెయిల్స్ అండ్ అలాగే సర్వర్ డేటాబేస్ నుంచి వచ్చిన డీటెయిల్స్, సో ఈ రెండింటిని వ్యాలిడేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ నే మనం వ్యాలిడేషన్ ప్రాసెస్ అంటాం. సో వ్యాలిడేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత నౌ క్లయింట్ విల్ గెట్ one type of response that can be either positive or negative response.
So if we get a positive response, we will enter into the actual Instagram homepage. If we get any negative response, we will get this type of response. Okay. This is what happen internally when we deal with any login pages. Okay. అండ్ ఈ అప్లికేషన్స్ సో మనకి అప్లికేషన్ ఆర్కిటెక్చర్ లో మేజర్ గా మనకి 3 కాంపోనెంట్స్ కావాలి మా ఆ 3 కాంపోనెంట్స్ క్లయింట్ సర్వర్ అండ్ డేటాబేస్. క్లయింట్ ఎందుకు? సో ఎవరైనా యూజర్స్ ఉంటేనే కదా ఆ అప్లికేషన్ అనేది అప్లికేషన్ ని మనం యూజ్ చేయగలం. అప్లికేషన్ అనేది రన్ అవ్వగలదు. సో యూజర్స్ లేకపోతే అప్లికేషన్ వేస్ట్ కదా. సో ఈ అప్లికేషన్ ని యూజ్ చేయాలి అంటే వాళ్ళకు ఒక ఇంటర్ఫేస్ ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మాత్రమే సర్వర్ తో ఇంటరాక్ట్ అవ్వగలరు వాళ్ళు. సో అలా ఇంటరాక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేసేది క్లయింట్ పేజ్. అండ్ ఇంటరాక్ట్ అయిన తర్వాత ఏదైతే యూజర్ కి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని సాల్వ్ చేయడానికి మనకి సర్వర్ పేజ్ కావాలి. అండ్ అలాగే క్లయింట్ యొక్క డీటెయిల్స్ ని స్టోర్ చేసుకోవడానికి మనకి డేటాబేస్ కావాలి. ఓకే రైట్. ఓకే, let's see them. What are the technologies do we use? What are the technologies do we use to develop client application, to develop server layer and data layer? సో వీటన్నిటిని డెవలప్ చేయడానికి ఏమేం లాంగ్వేజెస్ ని యూజ్ చేస్తారో చూద్దాం. ఓకేనా? Languages to develop client, server and database. This is my data layer. Then we can call them as data layer, and now we'll call it as application layer. This is the backbone or heart of an application. And this is my client layer. So to develop this client layer, we need 3 languages now. That is HTML, CSS and JavaScript. So ఈ 3 టెక్నాలజీస్ ని యూజ్ చేసి మనం క్లయింట్ లేయర్ ని డెవలప్ చేస్తాం. HTML which stands for hypertext markup language. So HTML which stands for hypertext markup language, which helps me to develop client layer. సో ఈ క్లయింట్ లేయర్ లో మనం జస్ట్ HTML ని యూజ్ చేస్తే మాత్రమే మనకి సో కంటెంట్ అంతా నాకు ఇలా డిస్ప్లే అవుతుందా అంటే కాదు. సో ఈ అప్లికేషన్ లో ఏంటి అంటే దిస్ ఇస్ మై ఇన్స్టాగ్రామ్ హోమ్ లాగిన్ పేజ్ రైట్, విచ్ ఇస్ యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ లో మనం ఇలాంటి ఫామ్స్ ని క్రియేట్ చేయాలి అన్నా, లేకపోతే ఇలాంటి ఇన్పుట్స్ ని క్రియేట్ చేయాలి అన్నా, ఇలాంటి ఇన్పుట్ ఫీల్డ్స్ ని మనం క్రియేట్ చేయాలి అంటే సో మనకి HTML అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ HTML ని యూజ్ చేసి మనం ఇలాంటి టైప్స్ ఆఫ్ ఫామ్స్ ని బిల్డ్ చేయొచ్చు. అండ్ అలాగే HTML ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ది సేమ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ఎనీ కంటెంట్ ఆన్ ద బ్రౌజర్, సో బ్రౌజర్ లో ఏదైనా కంటెంట్ ని మనం డిస్ప్లే చేయాలి అంటే HTML ని యూజ్ చేస్తాం. జస్ట్ HTML ని యూజ్ చేయడం వల్ల మనకి కంటెంట్ అంతా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందా అంటే లేదు. సో కంటెంట్ అంతా సో నాకు ఇలా కనిపించాలి అంటే లెట్స్ సే లాగిన్ బటన్ కి ఇలాంటి లాగిన్ బటన్ కి ఇలాంటి కలరింగ్ ఇవ్వాలి అన్న ఒక థింగ్ ఇలా బ్యూటిఫుల్ గా కనిపించాలి అంటే వి యూస్ CSS. So CSS which stands for cascading
style sheets, and then JavaScript. So JavaScript ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే JavaScript, which stands for JavaScript. సో ఈ JavaScript ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే let's say demo this and look at the login button మా. సో ఇక్కడ పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను కదా, లెట్స్ నేను 5 క్యారెక్టర్స్ ని ఎంటర్ చేశాను, ఇక్కడ 5 లెటర్స్ ని ఎంటర్ చేశాను కదా. సో 5 లెటర్స్ ని ఎంటర్ చేసేంత వరకు ఇది షాడో సారీ నా లాగిన్ బటన్ అనేది ఎలా ఉంది, ఫేడెడ్ అవే అయిపోయింది. బట్ వెన్ ఐ ఎంటర్ 6th లెటర్, సో 6 లెటర్స్ ని నేను ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ అనేది యాక్టివేషన్ లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది, రైట్. సో ఎప్పుడైతే నేను రిమూవ్ చేసేస్తానో మినిమం క్యారెక్టర్స్ ని మనం ఎంటర్ చేయాలి, మినిమం ఇన్ని క్యారెక్టర్స్ ని మాత్రమే ఎంటర్ చేయాలి అని చెప్పేసి ఒకప్పుడు మనం ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ లాగిన్ అవ్వాలి అంటే పాస్వర్డ్ షుడ్ బి మినిమం ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి, అట్లీస్ట్ 1 క్యాపిటల్ క్యారెక్టర్ ఆర్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ 1 డిజిట్ ఉండాలి అని చెప్పేసి ఇలాంటి కన్స్ట్రెంట్స్ అన్ని పెట్టేవాళ్ళు కదా. సో ఇలాంటి కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేయగలిగితేనే నువ్వు ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోగలవు. సో అలాగే నాకు ఇక్కడ కూడా ఈ క్లయింట్ లేయర్ లోనే ఇలాంటి టైప్ ఆఫ్ మినిమం వ్యాలిడేషన్స్ ని నాకు క్లయింట్ లేయర్ లోనే జరగాలి అంటే వి విల్ యూస్ జావాస్క్రిప్ట్. సో ఈ జావాస్క్రిప్ట్ ని యూస్ చేసి క్లయింట్ లేయర్ లోనే మినిమం వ్యాలిడేషన్స్ ని జరుపుతాం. సో టు సాటిస్ఫై, సో నాకు ఇప్పుడు 6 క్యారెక్టర్స్ ఎంటర్ చేశాను కదా, నౌ ఐ కెన్ ఏబుల్ టు క్లిక్ ఆన్ లాగిన్ బటన్. సో ఇఫ్ ఐ డు నాట్ ఎంటర్ 6 characters, so I cannot click on login button, right. So ilanti type of minimum validations ni perform cheyali ante we have to use JavaScript. So JavaScript lo kuda manam use cheyalsindi enti ante React.js. So by using React.js we can able to perform minimum validations on the client layer. And next enti ante application layer. If you want to develop an application layer, we have different types of technologies. What are those? Java, Python, C, C++, C#, and some other technologies. So different టెక్నాలజీస్ ఉన్నాయి మనం ఒక అప్లికేషన్ లేయర్ ని బిల్డ్ చేయాలి అంటే. సో ఇక్కడ మనం మేజర్ గా ఫోకస్ చేసేది ఏంటి అంటే జావా. సో ఈ జావాని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ లేయర్ లో ఏం బిల్డ్ చేస్తాము అంటే వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ బిజినెస్ లాజిక్స్. లెట్స్ సే మనం యాడ్ పోస్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో మనం యాడ్ పోస్ట్ చేస్తామా, సెండ్ మెసేజ్ చేస్తామా, స్టోరీని యాడ్ చేసుకుంటామా, సో పర్సన్ టు పర్సన్ కమ్యూనిటీస్ ని డెవలప్ చేసుకుంటామా, అలాగే గ్రూప్స్ ని క్రియేట్ చేసుకుంటాం కదా. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ బిహేవియర్ ని మనకి ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకి చూపిస్తున్నారు కదా. సో ఇలాంటివన్నీ డెవలప్ చేయాలి అంటే అప్లికేషన్ లేయర్ లో వాటన్నిటికి సంబంధించిన లాజిక్స్ అన్ని జావాని యూజ్ చేసుకొని డెవలప్ చేయొచ్చు మనం. ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ సెండ్ మెసేజ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ గ్రూప్ ఫర్ ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ కి గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ మీకు చూపించాలి అండి. ఇలాంటి టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ని మనం ఇలాంటి టైప్ ఆఫ్ బిహేవియర్స్ ని మనకు చూపించాలి అంటే we need to implement those logics. So those logics will be implemented in the application layer. So ఈ application layer లో వాటన్నిటికి సంబంధించిన లాజిక్స్ అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ డేటా లేయర్. ఈ డేటా లేయర్ ఈస్ నథింగ్ బట్ డేటాబేస్ కదా. సో ఈ డేటాబేస్ తో డీల్ చేయాలి అంటే we have MySQL and PostgreSQL, Oracle, MongoDB, SQLite,
etc. So there are so many platforms to deal with database. సో డేటాబేస్ తో డీల్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయమ్మా. సో వాటిల్లో ఏంటి అంటే MySQL, PostgreSQL, Oracle, MongoDB, SQLite. So these are the platforms we have to deal with database. And so okay, మనం applications, what are the technologies do we need to create or to develop these layers? సో ఈ లేయర్స్ అన్నిటిని డెవలప్ చేయడానికి మనకి ఏ టెక్నాలజీస్ కావాలో చూసాం. అండ్ అలాగే వీటిని డెవలప్ చేయాలి అంటే నేను క్లయింట్ లేయర్ తో మాత్రమే డీల్ చేస్తే వాళ్ళని ఏమంటాం మనం? ఫ్రంట్ అండ్ డెవలపర్స్ అంటాం. సో ద వన్ హూ కెన్ డీల్ విత్ క్లయింట్ లేయర్, దోస్ కెన్ బి కాల్డ్ as ఫ్రంట్ అండ్ డెవలపర్స్ మా. Those can be called as front end developers. And the one who deals with only application layer can be called as back end developers. And the one who deal with only data layer, those can be considered as skill developers or data engineers or data analyst. సో వీళ్ళని ఏంటి అంటే మనం డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు మా. సో అండ్ అలాగే and the one who can able to deal with the entire application, the one who can able to develop the entire application, those can be considered as full stack developer. So full stack developer అంటాం. Okay no? The first one is client layer. The one who can deal with client layer, those can be considered as front end developers. And the one who deal with application layer, those can be considered as backend developers. And the one who deal with the data layer can be considered as either SQL developers or data engineers or data analyst. We can call them with any name. So depends upon company, it varies. And the one who can able to develop the entire application can be considered as full stack developer. So full stack developer ante enti? సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే టోటల్ అప్లికేషన్ ని బిల్డ్ చేస్తే వాళ్ళని మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం కదా. బట్ ఇక్కడ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అంటే ఏంటి? Let's see, this is my client layer and this is my server application layer and sorry. So this is database. So client, server and database. రైట్. సో వీటన్నిటిని డెవలప్ చేయగలిగితే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే చిన్న చేంజ్ జరుగుతుంది మా. అండ్ డేటాబేస్ లో లెట్స్ సే MySQL అనుకుందాం, MySQL Oracle. సో ఇక్కడ నాకు సర్వర్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఉంది కదా. సో ఈ అప్లికేషన్ లేయర్ ని డెవలప్ చేయడానికి మనం మేజర్ గా జావాని యూజ్ చేస్తే వాళ్ళని మనం ఫుల్ స్టాక్ జావా డెవలపర్స్ అంటాం. Stack Java developers, those can be considered as full stack Java developers. The one who choose backend language as Python, those can be considered as full stack Python developers. So it depends upon server backend language, those can be considered as respective full stack developers ma. Okay no? Okay. So till now we have seen what exactly are Java and where do we use Java. Where do we use Java and why only Java and దాని గురించి డిస్కస్ చేయలేదు కదా. Let's discuss it. But before that, we need to know what are the tech, what are the concepts do we use to develop a application layer. And so ఒక అప్లికేషన్ లేయర్ అనేది కంప్లీట్ గా పూర్తి అవ్వాలి అంటే we need to connect our Java application and
We need to connect our Java application and database and Java application and client layer. సో అన్నిటిని మనం కనెక్ట్ చేయగలిగితేనే కదా మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది డెవలప్ అవుతుంది, ఒక కంప్లీట్ అప్లికేషన్ అనేది మనకి డెవలప్ అవుతుంది కదా. సో ఇలా కంప్లీట్ అప్లికేషన్ ని బిల్డ్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ డూ వి యూస్ ఇన్ జావా టు కనెక్ట్ ఆల్ దీస్, దాని గురించి ముందు తెలుసుకుందాం. ఓకేనా? సో జావా అనేది మనకి మేజర్గా 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ కోర్ జావా అండ్ ద అదర్ వన్ ఈస్ అడ్వాన్స్డ్ జావా. Core Java and advanced Java. So core Java concepts I will teach you. Server and application, database and client. సో ఈ సర్వర్ ని మనం బిల్డ్ చేయడానికి జావాలో మేజర్ గా మనం స్ప్రింగ్ ఆర్ స్ప్రింగ్ బూట్ ని యూజ్ చేస్తాము. స్ప్రింగ్ బూట్ ని యూజ్ చేస్తాం. ఓకే, if you want to connect server page and database, we use JDBC, which are the advanced topics of Java. And to connect server and client, we require JSP, servlets కావాలి మనకి. సో మనం ఈ మనం జావాలో ఏంటి అంటే జస్ట్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ని యూజ్ చేసి ఈ 2 ఫ్రేమ్వర్క్స్ ని మనం యూజ్ చేసి మనం ఒక సర్వర్ లేయర్ అప్లికేషన్ లేయర్ ని బిల్డ్ చేయొచ్చు. బట్ మనం స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ని యూజ్ చేస్తాం, ఓకే, బట్ అవి ఎలా డెవలప్ చేశారు ఏంటి అని చెప్పేసి మనకు తెలియకపోతే కెన్ వి ఏబుల్ టు ఇంప్లిమెంట్ న్యూ కోడ్? మనం ఒక కొత్త కోడ్ ని ఇంప్లిమెంట్ చేయలేం. సో అలాంటి కోడ్ ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీ నీడ్ టు నో కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా. సో కోర్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే విచ్ ఆర్ ఫండమెంటల్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ జావా. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మనం తెలుసుకోగలిగితే ఈ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్స్ ని మనం ఈజీగా అర్థం చేసుకోగలం. సో స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఎలా వర్క్ అవుతాయి? సో జస్ట్ వాటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడంగానే మనం అర్థం చేసుకోగలుగుతాం if you learn those core concepts. So I'll discuss what are the core concepts we are going to discuss in Java. In core Java, we have the first one is data types, variables, methods, class and object, constructors, inheritance, data hiding, encapsulation, polymorphism, and then abstraction. Interfaces, inner classes, packages, modifiers, exception handling,
multi-threading, collection framework, and then file handling, and one more thing is networking. So these are the core concepts in Java we are going to learn. ఈ కోర్ కాన్సెప్ట్స్ లో ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఇస్ డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్ ఎందుకు అంటే వాట్ టైప్ ఆఫ్ వాల్యూ యు ఆర్ గోయింగ్ టు స్టోర్. లెట్స్ ఏ నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాము, డెసిమల్ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాము, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాము. సో బేస్డ్ అపాన్ దట్ మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో వీ హ్యావ్ టు మెన్షన్ వాట్ ఈస్ ద డేటా టైప్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ వాల్యూ. సో అలాంటి టైప్ ఆఫ్ వాల్యూని మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం స్టోర్ చేసుకుంటున్నామో దానిని మనం ముందుగానే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది జావాలో. అండ్ దెన్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ విచ్ విల్ హోల్డ్ సమ్ వాల్యూస్. సో వాల్యూస్ ని హోల్డ్ చేయడానికి మనం వేరియబుల్స్ ని యూజ్ చేస్తాం. లెట్స్ సే మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఏదైతే మనం ఫోన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసామో ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇవి వెన్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ లెట్స్ సే నాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి. ఈ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే కంటే ముందు నాకు క్లయింట్ పేజ్ నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుందా? సో నేను ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ టూ వాల్యూస్ అనేవి నాకు వేరియబుల్స్ లో స్టోర్ అవుతాయి. లెట్స్ సే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనే ఒక వేరియబుల్స్ ని తీసుకుంటే ఆ వేరియబుల్స్ లో స్టోర్ అవుతాయి. ఒకవేళ అవి వేరియబుల్స్ లో స్టోర్ చేయకపోతే సో నౌ దీస్ వాల్యూస్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్ బై ఎనీ వేరియబుల్. సో ఇలా వేరియబుల్ లో స్టోర్ చేయలేకపోతే ఇన్ జావా గార్బేజ్ కలెక్టర్ అనే ఒక ఫెసిలిటీ ఉంది మనకి. ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే అన్వాంటెడ్ డేటా అంతా రిమూవ్ చేసేస్తుంది ఇక్కడ. సో ఈ గార్బేజ్ కలెక్టర్ ఎలా ట్రీట్ చేస్తుంది, ఒకవేళ మనం ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని, సో ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఒక అన్వాంటెడ్ డేటా అంతా అనుకుని రిమూవ్ చేసేస్తుంది అనమాట. అలా అన్వాంటెడ్ డేటా అలా ట్రీట్ అవ్వకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు స్టోర్ దెమ్ ఇన్ వేరియబుల్స్. సో ఇలా వేరియబుల్స్ లో స్టోర్ చేసుకున్నాము అంటే వీ కెన్ యూజ్ దెమ్ whenever we require. సో మనకి ఎప్పుడెప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మెథడ్స్. బై యూజింగ్ మెథడ్స్ వీ కెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ న్యూ లాజిక్స్. లెట్స్ సే సెండ్ మెసేజ్, యాడ్ పోస్ట్, ఇలాంటి టైప్స్ ఆఫ్ లాజిక్స్ అన్ని మనం ఎవ్రీ టైమ్ యూజ్ చేస్తూనే ఉంటాం కదా. సో లెట్స్ సే మనం ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేసేటప్పుడు వీ యూస్ టు సెండ్ మెసేజ్ టు ఫ్రెండ్ అండ్ వీ యూస్ టు యాడ్ పోస్ట్, వీ యూస్ టు యాడ్ స్టోరీస్. సో ఇలాంటివన్నీ మనం ఎవ్రీ టైం పర్ఫామ్ చేస్తూనే ఉంటాం. సో ఇలా రిపీటెడ్ గా మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నిటిని వాటన్నిటికి సంబంధించిన కోడ్ అన్ని మనం మెథడ్స్ లో ఇంప్లిమెంట్ చేయగలిగితే వీ కెన్ రీయూజ్ దెమ్ వెన్ ఎవర్ వీ రిక్వైర్, జస్ట్ కాలింగ్ దెమ్ ఇన్ అ సింగిల్ స్టేట్మెంట్. సో అందుకోసం కోడ్ ని రీయూజ్ చేయడం కోసం మనం మెథడ్స్ ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో everything we used to deal with classes and objects only in Java. And then constructors. Without constructors there is no object in Java. And constructors are also the type of methods, but the constructors అనేది ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో వాట్ అనేది మనం కన్స్ట్రక్టర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ నౌ కన్స్ట్రక్టర్స్ అనేవి మనకి కోడ్ రీయూజబిలిటీకి యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ పర్స్పెక్టివ్ క్లాసెస్ we use constructors. And then inheritance. Inheritance is మీకు ఇన్ జనరల్ గా తెలుసు కదా ఇన్హెరిటెన్స్ అంటే లైక్ అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఫోర్ ఫాదర్స్. సో ఫాదర్స్ నుంచి మనం ట్రైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా త్రూ డిఎన్ఏ. సో ఇదే విధంగా మనం జావాలో చూసుకుంటే ఇఫ్ యూ వాంట్ టు రీయూజ్ ద కోడ్ విచ్ ఎవర్ ఇంప్లిమెంటెడ్ in some other class, if you want to use them you can inherit them from by using inheritance concept in Java. And then data hiding, whichever the confidential information is present that can be hidden by using data hiding concept. And encapsulation, data hide aithe sarpod kada, but that should be available to a particular authorized users.
సో ఆథరైజ్డ్ యూజర్స్ కి అట్లీస్ట్ అవైలబుల్ గా ఉండాలి కాబట్టి బై యూజింగ్ దిస్ ఎన్కాప్సులేషన్ కాన్సెప్ట్ వీ కెన్ ఏబుల్ టు మేక్ డేటా హైడెడ్ డేటా టు ద యూజర్ authorized user. And then polymorphism, abstraction and interfaces, these three are common concepts, so which meant for code reusability. Okay, and then in the classes which we will create classes inside another classes, and then packages which we used to create everything in packages now. And then modifiers, ఈ modifiers ఏం చేస్తాయి అంటే which will define the scope or accessibility of a particular property. మనం ఏవైతే ప్రాపర్టీస్ ని క్రియేట్ చేస్తామో లెట్స్ సే ఒక లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసాం అనుకుందాం. సో ఈ లాజిక్ ని మనం ఎవ్రీ టైం రీయూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ లాజిక్ అనేది ఎంత వరకు అవైలబుల్ గా ఉండాలి, దాని యొక్క స్కోప్ యాక్సెసిబిలిటీ ఎంత వరకు ఉండాలి, అండ్ దాని బిహేవియర్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేవే మాడిఫైయర్స్. And then exception handling, exceptions, these are some of the interruptions. So these are some of the interruptions which will interrupt our normal flow of execution. So ఈ normal flow of execution time లో ఎప్పుడు వస్తాయి అంటే let's say I'll show you an example. Let's say int a equals to b 10 అనుకుందాం, and then int b equals to 0 అనుకుందాం. let's say నేను 5 అని ఇచ్చాను అనుకుందాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే లెట్స్ అదర్ సి అనే వేరియబుల్ తీసుకుంటాను. ఈ సి అనే వేరియబుల్ లో నేను a ప్లస్ బి చేస్తున్నాను. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఏమొస్తుంది, 15 కదా. 15 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, నాకు రిజల్ట్ వస్తుంది. లెట్స్ నేను ఇక్కడ a ప్లస్ బి చేయడం లేదు, a బై బి చేస్తున్నాను. నాకు అవుట్పుట్ ఎంత, రిజల్ట్ ఎంత, 2. అండ్ దెన్ ఒకవేళ నేను ఇక్కడ 5 ఇవ్వలేదు, 5 ఇవ్వకుండా 0 ఇచ్చాను. What is 10 by 0 value? Can anyone say? దీన్ని ఏమంటాం మనం? ఇన్ఫినిటీ కాదు, అన్డిఫైన్డ్ మా, విచ్ ఇస్ అన్డిఫైన్డ్. గైస్ మీరు వింటున్నారా? Yes. ఓకే. సో మనం 10 by 0 వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో 10 by 0 వాల్యూ ఎన్ని టైమ్స్ మనం జీరోని మల్టిప్లై చేస్తే 10 వస్తుంది మనకి. 10 0 రిమైండర్ 0 వస్తుంది నాకు. ఎన్ని టైమ్స్ చేస్తే నాకు ఏ నెంబర్నైనా మనం 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ 0నే వస్తుంది కదా. సో విచ్ ఈస్ అన్డిఫైన్డ్. మనం 10 by 0 కానీ లేకపోతే ఏదైనా నెంబర్ ఎనీ అదర్ నెంబర్తో మనం డివిజన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏంటి, విచ్ ఇస్ అన్డిఫైన్డ్. సో ఇలాంటి అన్డిఫైన్డ్ హ్యూమన్ బ్రెయిన్ కూడా కనిపెట్టలేదు, ఈవెన్ కంప్యూటర్ అయినా కనిపెట్టలేదు కదా. సో ఇలాంటి సినారియోస్ లో మన ప్రోగ్రామ్ అనేది ఏదైతే మనం ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఈ లైన్ లో చూసుకుంటే నాకు ఎలాంటి ఇంటరప్షన్స్ అవసరం లేదు. నేను డైరెక్ట్ గా వాల్యూ అనేది ఒకటి ఇచ్చాను, అందులో వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ 0 అనే వాల్యూ ఇచ్చాను, అది B లో స్టోర్ అయిపోయింది. తర్వాత సి అనే వేరియబుల్ క్రియేట్ అవ్వాలి అంటే దీని యొక్క సొల్యూషన్ వస్తేనే కదా స్టోర్ చేసుకోగలం. ఈ సొల్యూషన్ ఏంటి వస్తేనే కదా మనం సి అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. సో నాకు ఇక్కడ జావాలో ఏం జరుగుతుంది అంటే జావా లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. సో నాకు ఇక్కడ జావా ఏం చేస్తుంది, ఈ లైన్ వరకు ఈ లైన్ లో స్ట్రక్ అయిపోతుంది. నాకు ఇక్కడ వాల్యూ అనేది డిఫైన్ చేయలేకపోతుంది కదా. సో డిఫైన్ చేయలేక సిలో కూడా స్టోర్ చేయలేకపోతుంది. సో ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు అది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే నా ప్రోగ్రామ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అబ్నార్మల్ గా టర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ అబ్నార్మల్ గా టర్మినేట్ అయిపోతుంది. సో ఇలాంటి అబ్నార్మల్ టర్మినేషన్స్ జరిగితే వాటిని మనం ఎక్సెప్షన్స్ అంటాము. సో ఈ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు కూడా జావా కెన్ హ్యాండిల్ దెమ్. సో హ్యాండిల్ చేసేసి నెక్స్ట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్, లెట్స్ సే నెక్స్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ ని రాసాను అనుకుందాం. సో నెక్స్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నాకు ఈ స్టేట్మెంట్ దగ్గర ఆగిపోయి టర్మినేట్ అయిపోకుండా నెక్స్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట.
సో ఇలాంటివి కూడా మనం జావాలో పర్ఫామ్ చేయగలం బై యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అండ్ దెన్ మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్. సో ఈ మల్టీ థ్రెడ్డింగ్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే if you want to perform any parallel flow of execution, if you want to perform parallel tasks, okay, multiple tasks at a time, you can perform them by using threads concept. So threads ని యూజ్ చేసి మల్టిపుల్ టాస్క్ నువ్వు ఎట్ ఏ టైం పర్ఫామ్ చేయొచ్చు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీడియో ప్లేయర్ ఉంది. లెట్స్ సే దిస్ ఇస్ మై వీడియో ప్లేయర్. సో నాకు ఈ వీడియో ప్లేయర్లో చూసుకుంటే నాకు ఇక్కడ నుంచి వీడియో వస్తుంది అండ్ అలాగే నాకు ఇక్కడ నుంచి ఆడియో అనేది వస్తుంది. అండ్ ఈ వీడియో ప్లే అవుతూ ఉండగానే నాకు ఇక్కడ స్టేటస్ బార్ అనేది రన్ అవుతుంది అండ్ ఇక్కడ రెజ్యూమ్ పాజ్ బటన్స్ అండ్ ఇక్కడ క్లోజ్, మాక్సిమైజ్, మినిమైజ్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి నేను వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ సమ్ అదర్ బటన్స్ ఉంటాయి. అండ్ అలాగే టైమర్ రన్ అవుతూ ఉంటుంది అండ్ నాకు ఇక్కడ ఒక టైమర్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక టైమర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది చూసుకుంటే మనం ఇదంతా నాకు వీడియో ఒకసారి వచ్చి మినిమైజ్, మాక్సిమైజ్ ఇవన్నీ ఒకసారి వర్క్ అయ్యి ఆ తర్వాత ఇది సో పాజ్ బటన్ ఒకసారి రన్ అయ్యి అండ్ ఇది ఒకసారి రన్ అయ్యి ఇది ఒక తర్వాత రన్ అయ్యి ఇది తర్వాత రన్ అయ్యి అని చెప్పేసి ఇలాగ మళ్ళీ సో నాకు మళ్ళీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే తర్వాత ఇంక్రీజ్ అయ్యి సో ఇవన్నీ 1 by 1 జరుగుతూ వెళ్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? సో ఇది ఏమన్నా కరెక్ట్ గా ఉంటుందా, మనకు నచ్చుతుందా? సో ఇవన్నీ ఎట్ ఏ టైం పర్ఫామ్ అవుతూ ఉంటేనే కదా మనం ఒక వీడియోని కంప్లీట్ గా మనం ఇష్టపడి చూడగలం. అవి ఇవి వన్ ఆఫ్టర్ వన్ ఒకదాని తర్వాత ఒకటి వర్క్ అవుతూ ఉంటే మనకు అర్థమవుతుందా, నచ్చుతుందా? we are unable to understand, right? సో ఇలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఎట్ ఏ టైం పర్ఫామ్ అవుతాయి కదా. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నిటిని పర్ఫామ్ చేయాలి అంటే సో విత్ ఇన్ ద టైమ్ లైన్. సో లెట్స్ సే ఒక వీడియో, ఒక మూవీ మనం చూస్తున్నాము అంటే ఆ మూవీ 2 hours మాక్సిమం 2 hours అలా ఉంటుంది. సో ఈ 2 hours రన్ అవుతున్నప్పుడు ఈ 2 hours టైంలోనే వీడియో అనేది మనకి ఎక్స్పోజ్ అవ్వాలి అండ్ ఆడియో రావాలి అండ్ పాజ్ బటన్, క్లోజ్ బటన్, మాక్సిమైజ్, మినిమైజ్, స్పీకర్, సో ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం ఇవన్నీ ఎట్ ఏ టైం రన్ అవుతూనే ఉంటే కదా మనం ఒక వీడియో అనేది కంప్లీట్ గా చూడగలం. అది ఇవన్నీ 1 by 1 జరుగుతూ వెళ్తే సో ఒక ప్రాసెసర్ దీన్ని ఒక ప్రాసెస్ అనలేం కదా. సో ఇలాంటివి మనం ఆపరేషన్స్ ఎట్ ఏ టైం ప్యారలల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్, ప్యారలల్ గా ఇవన్నీ ఒకేసారి రన్ అవ్వాలి అంటే మనం by using Java you can able to build them. సో ఇలాంటి ప్యారలల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ప్యారలల్ గా మల్టిపుల్ టాస్క్ ఎట్ ఏ టైం పర్ఫామ్ అవ్వాలి అంటే we will use multi-threading concept. And then collection framework concept, this is one of the advantage for us in Java. సో ఆ అడ్వాంటేజ్ ఎందుకు ఏంటి అని చెప్పేసి మనం ఫీచర్స్ లో ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. అండ్ దెన్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ లో ఏంటి అంటే ఈ ఫైల్స్ లో ఏంటి అంటే మనం డేటాని స్టోర్ చేసుకుంటాము. ఫైల్ హ్యాండ్లింగ్ లో వీ యూస్ టు డీల్ విత్ ఫైల్స్. ఈ ఫైల్స్ లో ఏంటి అంటే వీ యూస్ టు స్టోర్ అవర్ ఇన్ఫర్మేషన్. సో మనం ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో ఆ రిజల్ట్స్ ని మనం పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవడానికి మనకి 2 ways ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ ఫైల్స్ అండ్ అనదర్ వన్ ఇస్ డేటాబేస్. సో డేటాబేస్ ని యూజ్ చేసుకుని డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో ఫైల్స్ లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ దెమ్ ఇన్ ఫైల్స్ we use file handling concept. And then networking. By using networking we can able to connect to machines. We used to connect to machines now. Okay, so these are the core concepts in Java which we will learn before going to use advanced topics. And now we'll see what are the advanced topics in Java. JDBC, servlets, JSP, Hibernate,
Spring Boot, and then microservices. So these are the advanced topics do we have in Java to develop. సో ఈ అడ్వాన్స్ టాపిక్స్ వన్ బై వన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. రైట్, ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ జావా అప్లికేషన్ లైక్ సర్వర్ అండ్ డేటాబేస్, వి యూస్ జేడీబీసీ. సో జేడీబీసీని యూజ్ చేసుకొని మనం కనెక్ట్ చేయొచ్చు. సో ఐ మీన్ జేడీబీసీ, అండ్ దెన్ if you want to connect Java and client page, sorry, if you want to connect server and client page in Java, we have servlets concepts. And so మనకి JDBC కున్న అడ్వాన్స్ టాపిక్ హైబర్నెట్ మా, అండ్ సర్వ్లెట్స్ కి అడ్వాన్స్ టాపిక్ JSP. Okay, by using Spring and Spring Boot, we used to develop application layer. Okay, and after learning all these core concepts, while learning only these core concepts, we used to develop one mini application, mini project ఒకటి డెవలప్ చేస్తాం మనం, which is console based application. Which is console based application. సో మనం ఈ కోర్ కాన్సెప్ట్స్ అన్నిటిని నేర్చుకుంటాం కదా. సో ఈ కోర్ కాన్సెప్ట్స్ అన్నిటిని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనేది మనకు ఒక ఐడియా రావాలి అంటే వి యూస్ టు క్రియేట్ వన్ మినీ ప్రాజెక్ట్. ఒక మినీ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేటప్పుడు ఏంటి అంటే మనకి కాన్సెప్ట్స్ అన్నిటిని ఎక్కడ వాడాలి ఏంటి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అండ్ సో మనం ఈ నెక్స్ట్ అడ్వాన్స్ టాపిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత వి యూస్ టు డెవలప్ యాక్చువల్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తాం, కంప్లీట్ అప్లికేషన్ ని మనం బిల్డ్ చేయగలం. ఓకేనా, దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ we used to learn in Java ma. Mostly we will focus on core Java, and then core Java concepts అన్నిటి మీద అవగాహన వచ్చిన తర్వాత అడ్వాన్స్ జావా గురించి తెలుసుకుంటాం. ఓకేనా, బట్ రిమెంబర్ మనం అడ్వాన్స్ టాపిక్స్ గురించి మనకు తెలియాలి అంటే we used to know about core concepts. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ గురించి మనకు తెలిస్తేనే వీ కెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ న్యూ లాజిక్. న్యూ లాజిక్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఆర్ నథింగ్ బట్ ద ప్రీ డిఫైన్ స్ట్రక్చర్స్, మీనింగ్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నవి అవి. సో జస్ట్ వాటిని యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఎనీ న్యూ లాజిక్, యూ నీడ్ టు నో ద కోర్ కాన్సెప్ట్స్, రైట్? సో న్యూ కోర్ కాన్సెప్ట్స్ ని యూజ్ ఉంటేనే మనం ఒక న్యూ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయగలం. ఓకే, right. So till now we have seen what is Java and where do we use Java. And alage what are the concepts in Java. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం కదా. సో బట్ మనం జావాని ఎందుకు నేర్చుకోవాలి, మనకు అది ఒక క్వశ్చన్ ఉండిపోయింది కదా. సో మనం జావాని ఎందుకు నేర్చుకోవాలి అంటే ది ఫస్ట్ థింగ్ ఈస్ మార్కెట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. It is good for Java trainers, I won't say that, but any person who learns Java first, they can able to learn other technologies easily. He can able to learn other technologies easily. But who learns other technologies first and then when he comes to Java, he feels it's very difficult to learn. Java is very difficult to learn అని చెప్పేసి అనిపిస్తుంది వాళ్ళకి. So companies will think that he can learn other technologies easily, even though they used to use
అదర్ టెక్నాలజీస్. సో జావా నేర్చుకున్న వాళ్ళు ఏంటి అంటే అదర్ టెక్నాలజీస్ ని చాలా ఈజీగా నేర్చుకోగలరు. అదే ముందు అదర్ టెక్నాలజీస్ నేర్చుకొని ఆ తర్వాత జావాని నేర్చుకోవాలి అంటే ఇట్ ఈస్ లిటిల్ బిట్ వెరీ డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. అలా అవ్వకూడదు అంటే ఇఫ్ యూ లర్న్ జావా ఫస్ట్ యూ కెన్ లర్న్ అదర్ టెక్నాలజీస్ ఈజీలీ. అందుకో అండ్ ఎట్ ది సేమ్ టైం కంపెనీస్ కూడా ఇలాగే ఫీల్ అవుతారు. జావాని నేర్చుకునే వాళ్ళు అదర్ టెక్నాలజీస్ ని చాలా ఈజీగా నేర్చుకోగలరు అని చెప్పేసి. అందువల్ల ఏంటి అంటే మోస్ట్లీ జావా ట్రైన్డ్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటారు మార్కెట్ లో. ఇదొక రీజన్. అండ్ ఐ వోంట్ అండ్ ద అదర్ థింగ్ ఇస్ సో జావాని యూజ్ చేసి మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయొచ్చు. జావా అనేది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. Platform independent language. So when it is compared with C and C++, ఈ two languages ఏంటి platform dependent languages. They are platform dependent languages when it is compared with platform independent C and C++. సో జావా ఏంటి అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, మీనింగ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా వర్క్ అవుతుంది, ఎనీ ప్రాసెసర్ లో అయినా రన్ అవుతుంది. సో ఇట్ ఈస్ జావా ఈస్ న్యూట్రల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెసర్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా నాకు వర్క్ అవ్వగలదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఫాలోస్ వన్ స్లోగన్ లైక్ ఓరా. సో రైట్ వన్స్ రన్ ఎనీవేర్, ఎక్కడైనా రన్ చేయొచ్చు. మనం ఏదైతే జావా ద్వారా ఆ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తామో ఆ లాజిక్ ని మనం ఎక్కడైనా రన్ చేయొచ్చు. అండ్ ద అదర్ రీజన్ ఈస్ if you want to develop large scale applications, large scale and high performance applications, mostly we used to prefer Java. Java is the best option. So Java is the best option to create large scale applications and high performance applications. And in the same way, ఇది high performance application లో ఎలా బిల్డ్ అవ్వగలుగుతుంది అంటే in Java we have one facility, that is garbage collection facility which is garbage collection facility. సో ఈ గార్బేజ్ కలెక్షన్ ఫెసిలిటీ ఏం చేస్తుంది అంటే ఇట్ రిమూవ్స్ ద అన్వాంటెడ్ డేటా. సో అన్వాంటెడ్ డేటా రిమూవ్స్ అన్వాంటెడ్ డేటా ఫ్రమ్ అవర్ అప్లికేషన్. ఏదైతే అన్వాంటెడ్ డేటా ఫైండ్ అవుట్ చేస్తుందో వెంటనే మనం ఏం చేస్తాం, ఇక్కడ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ టైం ఆటోమేటిక్ గా ఇన్వోక్ అయిపోయి ఆటోమేటిక్ గా వచ్చేసి అన్వాంటెడ్ డేటా అంతా రిమూవ్ చేసేస్తుంది. సో ఈ అన్వాంటెడ్ డేటా అంతా రిమూవ్ అయిపోవడం వల్ల నాకేంటి అప్లికేషన్ ని చూసుకుని అప్లికేషన్ అనేది ద పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో అండ్ ఈ గార్బేజ్ కలెక్షన్ ఫెసిలిటీ అనేది నాకు సిలో కానీ C++లో కానీ లేదు. సో వీటిలో ఏంటి అంటే మనం మాన్యువల్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ గా మనం ఆ ఫెసిలిటీని కాల్ చేయాల్సి ఉంటుంది. బట్ జావాకి వచ్చేసరికి మనం ఎలాంటిది మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఈ గార్బేజ్ కలెక్టరే వచ్చి అన్వాంటెడ్ డేటాను అంతా రిమూవ్ చేసేస్తుంది. గార్బేజ్ కలెక్టర్ విచ్ ఆల్సో నోన్ as GC అంటమ్మా. సో ఈ GC ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా అన్వాంటెడ్ డేటా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్వోక్ అవుతుంది అండ్ డేటా ఏదైతే అన్వాంటెడ్ డేటా ఫైండ్ అవుట్ చేస్తుందో అన్వాంటెడ్ డేటా అంతా రిమూవ్ చేసేస్తుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రీజన్స్ why we choose Java. But tomorrow we will discuss about the actual features of Java ma. So then you will understand why we use Java. Okay. Then హాయ్ గైస్, ఈరోజు క్లాస్ అందరికి అర్థమైందా? రెస్పాండ్ అవరా ఎవరు? ఎస్ సార్. ఓకే, నేను మీకు ఒక వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి పెట్టాను అండ్ మీకు ఒక వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, దాంట్లో ఏంటంటే జస్ట్ ఎవ్రీవన్ జాయిన్ అయితే ఫర్దర్ కమ్యూనికేషన్ నాకు ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఒక లింక్ చూపిస్తాను ఇప్పుడు.
అది కంపల్సరీ అందరూ లాగిన్ అవ్వండి. జస్ట్ 1 minute. యా, సిరీస్ కనబడుతుందా? నో సార్. No, sir. ఇప్పుడు Yes, sir. We can able to see. యా, అందరూ ఈ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ రోజు క్లాస్ అనేది రికార్డ్ అయింది. రేపు మార్నింగ్ మీకు వాట్సాప్ ఛానల్లో పెట్టేస్తాను. ఎనీవన్ క్లాస్ మిస్ అయినా ఇంకా అర్థం కాకపోయినా మళ్ళీ మీకు రివిజన్కి ఈజీగా ఉంటుంది. ఓకే, Okay, sir. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. Thank you, sir.